ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈపీఎఫ్ఓ 3.0 కింద కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రత్యేక పెన్షన్ ఖాతా, టార్గెట్ రిటైర్మెంట్ సమ్, సిస్టమాటిక్ విత్డ్రాల్ వంటి వెసులుబాట్లు ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనిపై ప్రభుత్వం మాత్రం ఇంకా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక సామాజిక భద్రతా పథకాన్ని తీసుకురావాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద సామాజిక భద్రతలో కీలక పాత్ర పోషిస్తుండగా, ఇప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పరిధిలోని సభ్యులతో పాటు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలు పొందుతున్న అసంఘటిత రంగ కార్మికులకు కూడా కొత్త పెన్షన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం ఈపీఎఫ్ఓ 3.0 ఫ్రేమ్వర్క్ లో భాగంగా ఈ కొత్త పెన్షన్ స్కీమ్ కు సంబంధించిన రూపకల్పన పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు అసంఘటిత రంగ కార్మికులను కూడా మెరుగైన పెన్షన్ సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రతిపాదిత పథకం లక్ష్యంగా పేర్కొంటున్నారు. అయితే ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం లేదా ఈపీఎఫ్ఓ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అందువల్ల ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం మీడియా కథనాల ఆధారంగానే ఉందని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి వివరాలు స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కొత్త పెన్షన్ పథకం కాంట్రిబ్యూషన్ ఆధారంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగి, యజమాని లేదా ఇతర జమ చేసే మొత్తాన్ని దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెట్టి రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ లక్ష్య మొత్తాన్నే టార్గెట్ రిటైర్మెంట్ సమ్గా పిలువనున్నారు. నివేదికల ప్రకారం ఈ ప్రతిపాదిత పథకంలో సభ్యులు 55 ఏళ్ల వయసు వరకు సాధారణ పీఎఫ్ ఖాతా మాదిరిగానే క్రమం తప్పకుండా నిధులను జమ చేసుకునే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో సమకూరిన కార్పస్ ను సభ్యులు తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేందుకు 2 ఎంపికలు ఉండే అవకాశం ఉందని సమాచారం. మొదటి ఎంపికగా ఆ మొత్తాన్ని యాన్యుటీగా మార్చుకొని ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆదాయం పొందవచ్చు. రెండో ఎంపికగా సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా అవసరానికి అనుగుణంగా ప్రతి నెల కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే ప్రతి సభ్యుడికి ప్రత్యేక పెన్షన్ ఖాతాతో పాటు డిజిటల్ డాష్బోర్డ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో జమ చేసిన మొత్తం, ప్రస్తుత కార్పస్, రిటైర్మెంట్ లక్ష్య నిధి ఎంతవరకు చేరిందనే వివరాలను రియల్ టైంలో చూసుకునే వీలుంటుంది. అవసరమైతే రిటైర్మెంట్ లక్ష్యాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉండొచ్చని నివేదిక పేర్కొంది. అయితే ఈ వివరాలపై కేంద్ర ప్రభుత్వం లేదా ఈపీఎఫ్ఓ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ప్రస్తుతం ఉన్న ఎన్పిఎస్ స్కీమ్ ప్రధానంగా యాన్యుటీ విధానంపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రతిపాదిత ఈపీఎఫ్ఓ 3.0 పథకంలో సభ్యులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రిటైర్మెంట్ సమయంలో కార్పస్ పై వచ్చే వడ్డీ ఆధారంగా నెలవారీ పెన్షన్ పొందే అవకాశం కల్పించడంతో పాటు అవసరమైనప్పుడు కొంత మొత్తాన్ని మాత్రమే విత్డ్రా చేసుకునే సౌకర్యం ఉండే అవకాశం ఉంది. మిగిలిన మొత్తంలో వడ్డీ కొనసాగడంతో పాటు భవిష్యత్తులో పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిపాదిత ఈ పెన్షన్ విధానంలో సభ్యులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రతి నెల తీసుకునే మొత్తాన్ని నిర్ణయించుకునే అవకాశం ఉండనున్నట్లు సమాచారం. తక్కువ మొత్తాన్ని విత్డ్రా చేస్తే మిగిలిన కార్పస్ పై వడ్డీ కొనసాగుతూ ఉండడంతో భవిష్యత్ ఆర్థిక అవసరాలను మెరుగ్గా నిర్వహించుకునే వీలు కలుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కొంతవరకు ఎదుర్కొనేందుకు ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త పెన్షన్ స్కీమ్ ప్రస్తుతం ప్రతిపాదన, పరిశీలన దశలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన తర్వాతే తుది నిబంధనలు, అర్హతలు, కాంట్రిబ్యూషన్ విధానం వంటి పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.